వికారాబాద్ జిల్లా బంటారం మండలంలో విషాద ఘటన జరిగింది. యాచారం గ్రామంలో తల్లిదండ్రులను చంపింది ఓ కూతురు. దశరథ్ లక్ష్మీ దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తుంది సురేఖ. అక్కడే ఓ యువకుడితో ప్రేమలో పడ్డది సురేఖ. ఇక సురేఖకు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. పెళ్లి చూపుల నుంచి తప్పించుకోవాలని ఈ పన్నాగం పన్నింది. ప్రియుడు మోజులో పడి విషమిచ్చి కన్న తల్లిదండ్రులే చంపుకుంది కసాయి కూతురు. స్పృహ తప్పి పడిపోయారంటూ అన్నకు ఫోన్ చేసింది సురేఖ. మొదట అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావించారు పోలీసులు. ఇక పోలీసుల విచారణలో సురేఖ వ్యవహారం బట్టబయలైంది. వికారాబాద్ జిల్లా బంటార మండల యాచార గ్రామంలో ఒక్కసారిగా కూడా ఈ ఘటనతో కూడా ఆ గ్రామస్తులందరూ ఉలిక్కి పడ్డారు. ఈ హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లిదండ్రుల్ని ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అడ్డొస్తున్నారు అనే కోపంతో కన్న కూతురే తల్లిదండ్రులకి విషమిచ్చి హత్య చేసి తరువాత దానిని మరొక కళ్ళు తిరిగి పడిపోయినట్లుగా కూడా వేరే ఘటనగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేయటం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన దశరథ్ లక్ష్మీలకు ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె సురేఖ ఇప్పుడు ఎవరైతే విషమిచ్చి చంపారో ఆమె చిన్న కుమార్తె సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ సురేఖ నర్సుగా పనిచేస్తూ ఉంది. అదే సమయంలో అక్కడ పనిచేస్తున్నటువంటి ఇంకో యువకుడితో ప్రేమలో పడింది. ఇక ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పటము, ఆ తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ ప్రేమకు అభ్యంతరం చెప్పడం జరిగింది. ఇక తన ప్రేమ వివాహాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించటం లేదని కూడా చాలా కోపానికి గురైంది, తీవ్ర ఆగ్రహానికి లోనయ్యి ఇదే సమయంలో మరో యువకుడితో సురేఖకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఇక పెళ్లి చూపుల నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ఆ యువతి సురేఖ అనుకుంది. మోకాళ్ళ నొప్పులకు అని చెప్పి తల్లిదండ్రులకు ఎనస్థీసియా ఇంజెక్షన్ను ఓవర్ డోస్ ఇచ్చింది. అలా ఎనస్థీసియా ఇంజెక్షన్ ఓవర్ డోస్ ఇచ్చి ప్రాణాలు తీసింది. వారు చనిపోయాక ఇద్దరిని ఇంట్లో ఒకే చోట పడుకోబెట్టింది. అనంతరం తనకి ఏమీ తెలియదు అన్నట్లు సోదరుడు అశోక్కి ఫోన్ చేసి తల్లిదండ్రులు స్పృహ తప్పి పడిపోయారని చెప్పింది. ఇక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్ళు విచారణ చేపట్టారు. ఇక ఒక్కసారిగా కూడా ఈ ఘటన జరగడంతో కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అంటే తెల్లవారు వరకు కూడా యాక్టివ్గా తిరిగినటువంటి వీరు ఇప్పుడు ఏమైంది, కూతురికి పెళ్లి చూపులు అన్నారు, ఆ తర్వాత ఉన్నట్లుండి సడన్గా అక్కడ పడిపోవటం ఏంటని చెప్పి కూడా ఎవరికి ఏమీ అర్థం కాని పరిస్థితి. ఇక వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవటం జరిగింది. ఆధారాలు సేకరించారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక అదే సమయంలో నిందితురాలు నక్కల సురేఖను అరెస్టు చేశారు. ఈ వ్యవహారం మొత్తం కూడా బయటపడి ప్రేమ వ్యవహారమే ఈ హత్యలకు కారణమని పోలీసులు నిర్ధారించారు. ఇటు కేసును అన్ని కోణాల్లో విచారిస్తూ నిందితురాలను కోర్టులో హాజరుపరచనున్నట్లుగా తెలియజేశారు. బంట్వారం మండలము యాచారం గ్రామానికి చెందిన నక్కలి అశోక్ యొక్క ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదులో తన తల్లిదండ్రులకు అప్పుల బాధ అయిండు అని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ ఫాదర్కు గుండెపోటు వచ్చిందని చెప్పేసి గుండెపోటును చూసి వాళ్ళ ఫాదర్ చనిపోయిన దాన్ని చూసి వాళ్ళ భార్య లక్ష్మి అనేట ఆమె కూడా చనిపోయిందని చెప్పేసి ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా మా బంట్వారం ఎస్ఐ గారు, దరూర్ సిఐ గారు మన నేరస్థలానికి పోయి క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ 2 ఇంజెక్షన్స్ అక్కడ కనపడే వరకు అది అనుమానాస్పదంగా మాకు అనిపించి అనుమానాస్పద మృతిగా కేసు ఫస్ట్ నమోదు చేసుకున్న తర్వాత లోతుగా వాళ్ళ డాటరు నక్కల సురేఖ అనే అమ్మాయి మీద కొద్దిగా మాకు అనుమానం ఉండి తరోగా ఇంట్రాగేషన్ చేయగా ఆమె తల్లిదండ్రుల ఆమె యొక్క పనిచేసే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన మత్తు ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల ఇచ్చి చంపినానని చెప్పి మన నేరం ఒప్పుకోవడం జరిగింది. ఇటు నేరానికి గల కారణాలు ఏందని లోతుగా విచారించగా ఈ అమ్మాయి వేరే అబ్బాయితోటి ప్రేమ వివాహంలో ఉండగా ఇది తల్లిదండ్రులకు చెప్తే కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా 2-3 సార్లు చెప్పినా కానీ వినకుంటుండేందుకు తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు మా తల్లిదండ్రులు ఉన్నన్నాళ్ళు నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోను అని బాధపడుకుంటూ వీళ్ళని ఎట్లాగైనా చంపిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రుల పథకంలో భాగంగా 24వ తారీఖు సాయంత్రం సంగారెడ్డిలోని హాస్పిటల్ నుంచి వాళ్ళ ఊరు యాచారం గ్రామానికి సాయంత్రం 6 గంటలకు రావడం జరిగింది. ఆ తదుపరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ సమయంలో పొలం దగ్గరికి పోయి రాత్రి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అన్నం వండి పెట్టిన తర్వాత, అమ్మ నీకు ఒంటి నొప్పులు ఉన్నాయి కదా, నేను డాక్టర్ని అడిగి మత్తు ఇంజక్షన్లు తెచ్చాను, నీకు మత్తు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంజక్షను డోస్ కంటే ఎక్కువ డోస్ ఇస్తే ఇమీడియట్గా క్షణాల్లో చనిపోతారని తెలిసి ఆమెకు నాలెడ్జ్లో ఉన్నది కాబట్టి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వగానే ఇమీడియట్గా పడుకున్నది. ఆ సమయంలో వాళ్ళ తండ్రి ఇంటి బయట చలి కాగడం జరుగుతున్నది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ నాన్న ఇంట్లకు నక్కలి దశరథం ఇంట్లోకి వచ్చి ఏమైందని అడగగా
అమ్మ అన్నం తిని పడుకున్నది నాన్న, నొప్పులు లేస్తున్నాయి అంటే ఇంజెక్షన్ ఇచ్చినా పడుకున్నది అని చెప్పారు. తర్వాత నాన్న నీకు కూడా నడుముల నొప్పులు ఉన్నాయి కదా, నీకు కూడా డాక్టర్ని అడిగి ఇంజెక్షన్ తెచ్చినా అని చెప్పి మా పథకంలో భాగంగా వాళ్ళ నాన్నకు కూడా ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఇమీడియట్గా చనిపోయి అలా మదర్ మీద పడటం జరిగింది. ఆ తదుపరి ఆమెకు భయానికి లోనై వాళ్ళ అన్నకు ఫోన్ చేసి, అన్న అమ్మ నాన్నలు ఇట్లా చనిపోయినారు, నాకు భయం వేస్తుంది రా అని చెప్పారు. వాళ్ళ అన్న వచ్చి చూసిన తర్వాత వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి మరపల్లి హాస్పిటల్ తీసుకుపోయారు. అక్కడ చనిపోయినారు అని తెలిసింది. దీని మీద లోతుగా విచారణ చేయడానికి ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారు. నేను ఎట్లాగైనా పెళ్లి చేసుకోవాలి, అతను లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి వీళ్ళని అడ్డు తొలగించుకుంటే కానీ నా పెళ్లి కాదన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులకు విషప్రయోగం చేసి వాళ్ళని చంపినది. ఈ కేసులో త్వరతరిగా 3వ రోజే కేసుని డిటెక్ట్ చేసిన మా దరూర్ సిఐ గారికి మరియు బంటవారం ఎస్ఐ మా సిబ్బంది అందరికీ కూడా వికారాబాద్ మా సబ్ డివిజన్ తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు.